Hi friends, welcome to Diksuchi. Hope you have enjoyed today also the trading. రేపు కూడా ఏమేమి స్టాక్స్ మనకు ఉన్నాయి, ఈరోజు ఏంటి మనం సెలెక్ట్ చేసిన వాటిలో స్టాక్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి, ఎలా ప్రాఫిట్ బుక్ చేశాయి, లాస్ ఇచ్చాయా, లేకపోతే ఎలాంటి మూమెంట్ని ఇచ్చాయి అనేది చూస్తూ రేపటికి కావాల్సిన స్టాక్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాము. సో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫర్ 12th January 2022. ఓకే, సో నిన్న అనుకున్నట్టుగా మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ నేను 10th సజెస్ట్ చేశాను. 10th బై చేయడానికి. వన్ ఈజ్ ఇండస్ టవర్స్ అండ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. సో నిన్నటికే ఇండస్ టవర్స్ కొంత లాస్ ఉండింది, -0.6. బట్ నేను మీకు నిన్న చెప్పాను ఖచ్చితంగా ఇది రేపు ఎల్లుండో హిట్ అవుతుంది మన టార్గెట్. కానీ అనుకోకుండా ఈరోజు యాక్చువల్ మన టార్గెట్ 264.50 ఉంటే ఈరోజు 269.40. సో మనం అనుకున్న టార్గెట్ కన్నా 5 రూపీస్ ఎక్కువగానే ఇది టార్గెట్ బుక్ చేసింది. సో నిన్న మనకు కొంచెం నెగిటివ్ ఉన్నా కూడా మనం వరీ అవ్వద్దు అనమాట. అందుకనేసి అప్పుడప్పుడు ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం ఇప్పుడు పుల్లప్ అవ్వాలంటే, అంటే పైకి ఎగరాలి అంటే కింద సపోర్ట్ తీసుకోవాలి కదా. సో అలాంటి సపోర్టే అప్పుడప్పుడు మనకి నెగిటివ్గా కనిపిస్తుంది. సో నిన్న నేను చెప్పిన వీడియోలో -0.6% ఉండింది, -0.6%. బట్ ఈరోజు మన టార్గెట్ హిట్ అవ్వడమే కాకుండా ఇంకా 5 రూపీస్ అడిషనల్గా కూడా ఇచ్చింది. సో దట్స్ వాట్ ఇండస్ టవర్స్. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వచ్చేసి నిన్న 2.6% గ్రోత్ ఉంది, ఈరోజు కూడా 0.60% గ్రోత్ ఉంది. ఇంకా మన టార్గెట్ హిట్ అవ్వలేదు. ఇప్పుడు మన టార్గెట్ 1934 అవుతే ఇది 1871 వరకు వచ్చింది. ప్రాబబ్లీ ఇది రేపు ఎల్లుండో ఖచ్చితంగా మన టార్గెట్ హిట్ అవ్వచ్చు, ఎందుకంటే 2 డేస్లో పాజిటివ్ గ్రోత్ అయితే కనిపించింది. సో ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. మనం ఇన్వెస్ట్ చేసింది 10th. సో ఈరోజు స్టేటస్. సో ఒకటి ఎగ్జిట్ అయిపోయాము, ఇంకొకటి ఉంది ఇన్వెస్ట్మెంట్స్లో ఉంది, ఓపెన్ పొజిషన్లో ఉందన్నమాట. సో తర్వాత ఇంట్రాడేకి వచ్చేసి ఇవి స్టాక్స్ నేను సజెస్ట్ చేశాను. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎంట్రీ మనం 465 అనుకున్నాము, టార్గెట్ 469.70. సో నేను ఇది మీకు చెప్పేటప్పుడు కూడా ఒకసారి చూడండి, మనము ఒక 1 పైసా అటు ఇటు పెట్టుకున్నా పర్వాలేదు, 50 పైసా అనుకున్నట్టుగా మనం మాట్లాడాం టార్గెట్. సో ఈరోజు చూడండి 479.10, ఆల్మోస్ట్ 10 రూపీస్ మన టార్గెట్ కన్నా 10 రూపీస్ ఎక్కువగానే ప్రాఫిట్ వచ్చింది. సో ఎవరైతే ఈ ప్రెస్టీజ్ ఎస్టేట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో ఈరోజు ఖచ్చితంగా దే మైట్ హ్యావ్ ఎంజాయ్డ్ అ వెరీ గుడ్ ప్రాఫిట్. ఆయిల్ ఇండియా ఇక్కడ మాత్రం 216.10 మనం టార్గెట్ అనుకున్నాము, ఎంట్రీ అనుకున్నాము, 19 టార్గెట్ అనుకున్నాము. బట్ ఓపెన్ అవుతూనే 216, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకు మూమెంట్ సరిగ్గా కనిపించలేదు. ఆఫ్టర్నూన్ 1 అవర్, మధ్యలో 1 అవర్ అసలు మూమెంట్ సరిగ్గా కనిపించలేదు. బట్ కష్టంగా ఇది స్టార్టింగ్లో 217.60కి వచ్చేసి తర్వాత లేవాలా వద్దా అన్నట్టుగా పడుతూ లేస్తూ ఎంతో కొంతగా మనకి ఇచ్చింది. బట్ అఫ్కోర్స్ స్టాప్ లాస్ హిట్ అయిందని అనుకుంటున్నాను కొంతమందికి. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టని వాళ్ళకి మనకి 217.6 వచ్చినట్టు, అంటే మనకి ఎంత లాస్, ఆల్మోస్ట్గా 1 రూపీ 50 పైసా లాస్ వచ్చింది ఒక ట్రేడ్ మీద. సో ఇది ఒక ట్రేడ్ మనకు 1 రూపీ 50 పైసా లాస్ ఇచ్చింది. సో ఇక్కడ మాత్రం మనకు 10 రూపాయల లాస్ ప్రాఫిట్ వచ్చింది. డాబర్ ఇండియా కూడా అంతే, మన టార్గెట్ 592.5 అనుకున్నాము. ఇది కూడా ఒకేసారి మూమెంట్ ఏంటంటే ఒక 2-3 టైమ్స్ ఒక 5 minutes క్యాండిల్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాయి ఎగరడానికి. అవి 590.80 వరకు వచ్చి ఆగిపోయిందనమాట. సో ఇక్కడ మన స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు, అలా అని మనం లాస్లో కూడా లేము. ఒక 0.80 పైసా మనము ఇక్కడ ప్రాఫిటే ఉంది, మనకి ఇక్కడ కూడా మనకు ప్రాఫిటే ఉంది. సో క్రాంప్టన్ గ్రీవ్స్ అండ్ కన్జ్యూమర్ లిమిటెడ్ ఏంటంటే 448.50 అనుకున్నాం టార్గెట్. బట్ డేస్ హై 451.95, ఆల్మోస్ట్ 52 రూపీస్ వరకు వెళ్ళింది. అంటే మనకి 3 రూపీస్ 50 పైసా ఎక్స్ట్రా ప్రాఫిటే ఉంది. ఇక్కడ 10 రూపీస్, ఇక్కడ 3 రూపీస్ 50 పైసా, ఇక్కడ 80 పైసా ప్రాఫిటే కనిపించాయి. జస్ట్ ఈ ఒక్క స్టాక్లోనే మనకు 1 రూపీ 50 పైసా లాస్ కనిపించింది. సో ఇదండి ఫ్రెండ్స్ ట్రేడ్స్ ఫర్ ఇంట్రాడే టుడే. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏంటి, ఆల్మోస్ట్ మనం 80 to 90% సక్సెస్లోనే ఉన్నాము ఇలా ఇంట్రాడే చూసుకున్నా కూడా. ఇప్పుడు వచ్చేసి రేపటికి ఇంట్రాడేలో ఏమేమి స్టాక్స్ చేయవచ్చు. సేమ్ నేను నిన్న చెప్పినట్టుగా ఇలా కూడా యూ కెన్ మాడిఫై లిటిల్ టార్గెట్ హియర్ అండ్ దేర్. అయితే ఏది బ్లైండ్గా చేంజ్ చేయకండి, ఆ మూమెంట్ చూడండి, ఆ సిచ్యువేషన్ ఓకే ఇది బాగుంది అనుకుంటే దెన్ యూ కెన్ ఇంక్రీజ్ ది టార్గెట్. అదర్వైజ్ మీ స్టాప్ లాస్ని తగ్గించడమో పెంచడమో కూడా మీరు అలా మాడిఫై చేస్తూ ఉండండి. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడెప్పుడు ఎలాంటి మూమెంట్ వస్తుందో తెలియదు. ఒక్కొక్కసారి కొత్త న్యూస్ వస్తాయి. ద న్యూస్
మే హ్యావ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ట్రేడింగ్. సో ఆ టైంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎనీవే, నేను జనరల్గా మీకు ఐపీఓస్ గురించి కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను. ఈ జనవరిలో ఆల్మోస్ట్ మనం ఒక 10 to 15 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, బట్ జనవరి కాకపోయినా ఫిబ్రవరి కల్లా. సో ఆ 10-15 ఐపీఓస్ కూడా నేను డేట్ ఒకసారి మనకి రిలీజ్ అవ్వగానే కన్ఫర్మేషన్ రాగానే ప్రతి ఐపీఓకి మీకు ఒక వీడియో రికార్డ్ చేసి పంపిస్తాను. అఫ్కోర్స్ ప్రాబబ్లీ అది ఇంగ్లీష్లో ఉంటుంది. ఓన్లీ మనం ముందుగా అనుకున్నట్టుగా ట్రేడింగ్ స్ట్రాటజీస్ మాత్రం తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకేనా? దెన్ ఇప్పుడు మన ఇంట్రాడేకి వచ్చేసరికి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మనం ఏమనుకుంటున్నాము 1852. ఇంతకుముందు కూడా మనం ఈ స్టాక్ని కొన్నాము, అక్కడ ప్రాఫిట్ కనిపించింది. అండ్ టార్గెట్ వచ్చేసి 1865.5. అంటే ఇక్కడ మనం ఆల్మోస్ట్ 13 రూపీస్ 50 ప్రాఫిట్ చూసుకుంటున్నాము. స్టాప్ లాస్ వచ్చేసి 1843 మీరు పెట్టొచ్చు. సిటీ యూనియన్ బ్యాంక్ 144.65 ఎంట్రీ అనుకుంటున్నాము. టార్గెట్ వచ్చేసి 145.70. సో ఇక్కడ చిన్న స్టాక్స్ ఏవైతే 100s, 200s, 300s ఉంటాయో అక్కడ 5 NP కూడా వాల్యుబుల్గా ఉంటుంది. కనుక మీరు టార్గెట్ సెట్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. మూమెంట్ బాగుంది, మార్కెట్ బాగా రన్ అవుతుంది, ఇది సిటీ యూనియన్ బ్యాంక్లో బయింగ్ అండ్ సెల్లింగ్ డిమాండ్ బాగా ఉంది అనుకుంటే మీరు కొంచెం మాడిఫై చేసుకోండి, బట్ ఎక్కువగా మాడిఫై చేయకూడదు. స్టాప్ లాస్ వచ్చేసి 143.90. పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ 226.60 అండ్ టార్గెట్ వచ్చేసి 228.17. సో 2 రూపీస్ అటు ఇటుగా మీరు పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చి 225.55. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ ఎంట్రీ వచ్చేసి 295.3. ఒక 2 రూపీస్ ప్రాఫిట్ చూసుకొని 297.33గా మీరు పెట్టుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ 294. ఇవన్నీ కాదు, ఏదైనా మీరు 100s, 200s స్టాక్స్ జనరల్గా 2 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకున్నా కూడా చాలు, మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. 2 రూపీస్ అయినా అనేది గుడ్గా వస్తుంది అనమాట. 3-5 రూపీస్ మనం అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇట్లాంటి చిన్న స్టాక్లలో. ఇప్పుడు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాంటి వాటిల్లో ఏంటి, మీరు 15 రూపీస్ 20 రూపీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 100-200 ఉన్న స్టాక్స్లలో మాత్రం మనం 2 మ్యాక్స్ 3 రూపీస్ కన్నా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ 521 ఎంట్రీ పెట్టుకోండి, 3 రూపీస్ ప్రాఫిట్ చూసుకోండి, 524. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 519. అండ్ బర్జర్ పెయింట్స్ 787 ఎంట్రీ అనుకుంటున్నాము. దీనిపైన కూడా 3 రూపీస్ ప్రాఫిట్, 3 రూపీస్ కాకపోయినా 4 కూడా ఇవ్వగలదు ఇది, బట్ మూమెంట్ చూసుకోవాలన్నమాట. సో 790.3 ఆర్ 791 విల్ బి యువర్ టార్గెట్. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 784.8గా పెట్టుకోండి. సో ఇవి ఇంట్రాడే స్టాక్స్. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకున్నాం. సో నేను చెప్పినట్టుగా 11th January 2022 అంటే నిన్న మనం అనుకున్నట్టుగా సపోర్ట్ వచ్చేసి 17,880 అండ్ 17,804. సో ఈ స్టాక్ ఈరోజు నిఫ్టీ ఓపెన్ అవుతూనే ఇండెక్స్ ఫస్ట్ 15 minutes చూస్తే ఫస్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ తీసుకుంది. అది 18,080 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ తీసేసుకుంది. ఇక్కడ తీసుకొని స్లోగా కిందికి రావడం, వచ్చాక 17,900 దగ్గర సపోర్ట్ తీసుకొని స్లోగా పెరగడం తగ్గడం అలా చేసిందనమాట. సో ఆల్మోస్ట్ నియరర్గా ఉన్నాయి. మన రెసిస్టెన్స్ మాత్రం పర్ఫెక్ట్ నియర్గా ఉంది, సపోర్ట్ కొంచెం అటు ఇటుగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా మనల్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో దోస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ పాజిటివ్గా ఉంటే మన ట్రెండ్ కూడా పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే నెగిటివ్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని ఇలాంటిది కొన్నిసార్లు మనకి ఎగ్జాక్ట్ లేకపోయినా టెంటేటివ్గా ఎంత అనేది మనకు తెలుస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి 38,100 అండ్ 37,940 అనుకున్నాము. ఇది సపోర్ట్ 38,080 ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకుంది, ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. రెసిస్టెన్స్ కూడా మనం ఏమనుకున్నాము 38,470 అనుకున్నాము. 470కి కొంచెం పైకి వెళ్ళి 84 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇది మిస్ అవుతే 80-20 అనుకున్నాము. సో ఇది ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి కనుక ఈ రోజు కూడా అంటే రేపు మనం చేసే ట్రేడింగ్లో కూడా రెసిస్టెన్స్ని ఎక్కువ నేను చేంజ్ చేయట్లేదు. నిఫ్టీకి 18,100 అండ్ 18,200 ఇవి కూడా కొంచెం దగ్గరగానే పెట్టుకుంటున్నాము. ఎందుకంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ మన మూమెంట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు ఆ స్టాక్ అనేది మనం అనుకుంటున్నాం కనుక. సో నిఫ్టీకి సపోర్ట్ వచ్చేసి 17,970 ఈజ్ ద ఫస్ట్ సపోర్ట్. ఒకవేళ స్కిడ్ అయిపోయి కిందికి వస్తే మాత్రం 17,910. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 38,030 అండ్ సెకండ్ వచ్చేసి 37,740.
So friends, this is what the support and resistance, also the intraday stocks. So we are enjoying that 80% of the profit today, and let us see tomorrow. Hope tomorrow also will be a bright day for us in giving the good profits. So we'll meet again tomorrow. Till then, take care. Bye bye.